రైతులు ఈ సైకో నియంతృత్వానికి బలయ్యారు. సర్కారు ఆడే ఆటలు రైతన్న పావులాయే, భూమిచ్చిన పాపానికి రైతన్న గుండె పగిలే. రైతన్న కన్న కలలు కన్నీటి సంద్రమాయే, అమరావతి రైతన్నను నట్టిట ముంచినారి, అమరావతి రైతన్నను నట్టిట ముంచినారి. రాజధాని తరలింపు అన్న వార్త విన్నాడు, ఆశలన్నీ ఆవిరై వెతలెన్నో పడ్డాడు, ఆశలన్నీ ఆవిరై వెతలెన్నో పడ్డాడు. అందరికీ కూడా సిపిఎం రవి గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. అఖిల పక్ష నాయకులందరూ గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, ఎలగపూడి గోపాలకృష్ణ గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఎలగపూడి గోపాలకృష్ణ గారు, దళిత నాయకులు, ముస్లిం మైనార్టీ నాయకులు, షేక్ సాహెబ్ జాన్ గారు. జై అమరావతి, జై అమరావతి, జయ హో ఆంధ్రప్రదేశ్, జై అమరావతి. గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు మాట్లాడలే, కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు నిలబడి మాట్లాడలే. ఒక మోసగాడు ముఖ్యమంత్రి అయితే ఒక నైతగాని దద్దమ్మలందరూ కూడా వెనక అసెంబ్లీలో బల్లలు తెరిచారు. తనకు ఒక పార్టీలో ఉన్నటువంటి ఒక పదవిని కూడా తృణపాయంగా త్యజించి ఈ 81 రోజులలో తీసుకునే ఈ కమ్యూనిస్టు నాయకులు మన భవిష్యత్తు ఆధారపడి ఉన్నది, ఆంధ్ర రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. ఆలోచించమని చెప్తున్నాను. పార్లమెంటు తలుపులు వేసి చట్టాలు చేసినప్పుడు వీళ్ళందరూ ఒక సిపిఎం తప్ప మిగిలిన పార్టీలన్నీ ఏకమైనవి. ఈ రోజున ఎలక్షన్లో ఒక రాక్షసుని పాల్గొనడానికి మీరు రామని, కమ్యూనిస్టులు ఉంటే బీజేపీ రామని మీరు చట్టాలు పార్లమెంటు తలుపులు మూసినప్పుడు, బిల్లులు పాస్ చేసినప్పుడు ఏ నిర్ణయం అయితే మీరు ఒకడికి వాడు సుధాకర్ చెప్పాను, నేను ముందు మాట్లాడాలి రామకృష్ణ గారి కంటే. ఈ విషయాన్ని విశదీకరించడానికి చెప్తున్నాను. ఇక మీరు చేసి ఢిల్లీలో ఎర్రకోట మీద జెండా ఎగరవేసినా సరే కానీ మా అమరావతి జెండా ఎగరవేయకపోతే మీరు అధికారంలో ఏం చేశారు వాళ్ళు చూసాం. ఇక్కడ ఒక్క చోటే కాదు, కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాలో ఉన్న సిఆర్డిఏ పరిధిలో ఉన్న ప్రాంతం అభివృద్ధి మొత్తాన్ని, ఇది అమరావతి 29 గ్రామాల సమస్య కాదు, ఈ 2 జిల్లాల అభివృద్ధిని ఈరోజు తొంగలో దొక్కింది. ఇది ఒక్కదే కాదు, రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రంగా మార్చినటువంటి పాపం ఈ ప్రభుత్వాన్ని. అందుకే ఇది అమరావతి సమస్య కాదు, ఇది ఒక రాష్ట్ర సమస్యలాగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు ముందుకు వచ్చి పోరాడుతూ ఉన్నారు. ఎన్నో పోరాటాలు జరిగాయి, కానీ 1500 రోజుల పాటు జరిగిన పోరాటం అది ఖచ్చితంగా మన అమరావతి రైతు పోరాటమే. ఇవాళ ఇంతమంది మహిళలు, రైతులు పాల్గొన్న పోరాటం కూడా, ఎందుకంటే ఎన్నిసార్లు మీరు పాదయాత్రలు చేశారు, ధర్నాలు చేశారు, ప్రభుత్వం ఉద్యమాన్ని అణచివేయాలని చెప్పి అనేక రకాలుగా కేసులు బనాయించారు, పోలీసులను దింపారు, జైళ్లకు పంపారు, కొంతమంది 22 రోజుల పాటు కూడా జైళ్లలో పెట్టారు మన రైతు సోదరులను. అయినా సరే ఏమాత్రం కూడా వెనక్కు జంకకుండా మీరు ఈ పోరాటం చేశారు. నేను మీకు ఖచ్చితంగా శుభవార్త చెప్తా ఉన్నాను, రాబోయే 3 నెలల తర్వాత ఈ ప్రభుత్వం ఉండదు, ఈ ప్రభుత్వం గాలికి పోతుంది. కానీ బాధాకరం ఏమంటే ఒక రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం చేశాడు. నిజంగా ఆ రోజు పక్క ఒక మోసగాడు, ఒక నయవంచకుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఏ రకంగా ఉంటుందో మన రాష్ట్రంలో జరిగిందే ఉదాహరణ. చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు, మా నాయకుడు మాట తప్పడు, మడమ తిప్పడు, ఎవరికి భయపడు, ధైర్యంగా మాట్లాడతాడని. నిజంగా జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఉంటే నీవు ఒక్క మాట సక్రమంగా చెప్పావా, అయ్యా నాకు అమరావతి నచ్చదు,
పలానా కారణం వల్ల నేను మారుస్తా ఉన్నాను, వైజాగ్ మారుస్తానని నువ్వు చెప్పగలిగావా? చెప్పలా. 3 రాజధానుల డ్రామా ఆడావు, పక్కా డ్రామా. కర్నూలు హైకోర్టు పెడతా అన్నావు, విశాఖలో పరిపాలన రాజధాని అన్నావు. కర్నూలులో వేలాది మంది జనాన్ని తీసుకెళ్ళి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పారు, జగన్నాథ్ గట్టు పైన హైకోర్టు పెడతామని. నేను ఇవాళ అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రిని, నువ్వు ఏ రాయలసీమ ప్రజలనైతే మోసం చేసి వాళ్ళని కన్విన్స్ చేయడానికి హైకోర్టు పెడతానన్నావో కనీసం ప్రపోజల్ పంపావని అడుగుతా ఉన్నా. ఇంతమంది నువ్వు తాడేపల్లిలో ఇల్లు కట్టుకొని ఇంతమందిని పక్కనే ఉన్న వాళ్ళు హింస పెట్టావు, పోనీ నువ్వేం సంతోషపడినావో చెప్పమని అడుగుతా ఉన్నా. ప్రజలంతా పెద్ద ఎత్తున నీకు అధికారం ఇస్తే నీ ఇంటి దగ్గర నుంచి సెక్రటరీకి పోవాలంటే నీకు 1000 మంది పోలీసులు కావాలి. మొగోళ్ళు అక్కర్లే, ఈ ఆడోళ్ళే చాలు నీకు. 1500 మంది పోలీసులు పెట్టుకొని పోతా ఉన్నావు. నీ ఇంటి పక్కన హెలిప్యాడ్ దగ్గర పోవడానికి 500 మంది పోలీసులు కావాలి. హెలికాప్టర్లో తిరుగుతాను. మొన్న ఎప్పుడో గుంటూరుకి హెలికాప్టర్లో వచ్చాడు. ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి హెలికాప్టర్లో పోయావు. కాబట్టి ఏమంటే నువ్వు ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోయావు. కావాలి, అది అమరావతి కొనసాగాలి. అంతేకాదు ఈ ప్రాంతంలో ప్రజలకు ఇచ్చిన రైతులు, కూలీలు, దళితులు, పేదలు, బలహీన వర్గాలందరికీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి మీరందరూ కూడా ప్రభుత్వ నిర్బంధాలను ఎదుర్కొని ఎన్నో కేసులు, ఎన్నో దౌర్జన్యాలు, వీటన్నిటిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డారు. మీ పోరాటానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క మద్దతు, ఆ అండతో, వారి సంఘీభావంతో ఈ ఉద్యమం ఇవాళ వరకు ఇక్కడి వరకు వచ్చింది. అందుకే చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక పోరాటాన్ని మీరు దిగ్విజయంగా నిర్వహించారు. ఇది తప్పనిసరిగా విజయవంతమవుతుంది. మనందరికీ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని తప్పనిసరిగా చెప్తా ఉన్నాం అనేది మా ఆశ. మా మీద కూడా ఉంచండి ధ్యాస. మేమేమీ కాదు వేరే మూస. అమరావతి కోసమే మా మాట అని కూసా. ఇప్పుడు అమరావతి గొప్పతనం చూసా. అందుకే 4 మాటలు మీకోసం వ్రాసా. అమరావతి ఎవరు చేయలేరు ఆహుతి. అమరావతి ఆంధ్రప్రదేశ్కు ఒక ప్రకృతి. ఈ ప్రభుత్వం ఎందుకైందో తెలియదు వికృతి. ఆయనకేమైనా పోయిందేమో మతి. రైతులే ఇక్కడ గతి. వాళ్ళు రాజధాని కోసం ఇచ్చారు పురోగతి. ఆయన ఎందుకు చేస్తున్నారో తెలియదు అధోగతి. మీరు కాపాడుతున్నారు ఆ సంస్కృతి. అందుకే ముందుకు వచ్చింది ప్రతి శ్రీమతి. ఖచ్చితంగా ఉంటుంది అమరావతి. మీరేనమ్మా రాష్ట్రానికి బహుమతి. దీన్ని కొనసాగిస్తున్నామని వినతి. అది మనకున్నటువంటి త్యాగరాయ కృతి. రేపు 3 నెలల్లో వాళ్ళకు పోతుంది మతి. గత ఎన్నికల్లో మేము జగన్మోహన్ రెడ్డి తరఫున పోరాడాం, మేము మాట్లాడాం. ఎప్పుడైతే 3 ముక్కలు వచ్చిందో డిసెంబర్ 17, 2019లో ఆ రోజున వీళ్ళు ఓట్లేస్తే గెలిచాం. వీళ్ళకి ఏమి జవాబు ఇవ్వమంటే అన్న మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, అతి కష్టం మీద ఇస్తే ఆ రోజు చెప్పాడు, మీకు తెలియట్లేదు 3 రాజధానులు గొప్ప కాన్సెప్ట్ చేశావు, అమరావతి కొనసాగిస్తూ చెయ్యి, అన్ని జిల్లాలు పెరగాలి, అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలి. నువ్వు విశాఖ అంటున్నావే, విశాఖ ఆల్రెడీ అభివృద్ధి చెందిన ప్రదేశం. నీ దగ్గర 1,00,000 కోట్లు లేవు, అందువల్ల నువ్వు అమరావతి చెయ్యలేవు అని నువ్వు అంటున్నావు. 95 ఎకరాలు స్టార్టప్ ఏరియాలో డెవలప్ చేస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల ధరలు పెరుగుతాయి. మన రాష్ట్రానికి మన ప్రభుత్వం 1,75,000 కోట్లు వస్తాయి, దాంతో మీరు కట్టచ్చు అనే ప్రాథమిక సూత్రాన్ని మర్చిపోయి సక్సెస్ కాలేదు. అదొక ఫ్లాప్ మోడల్. అలాంటి మోడల్ని మేము పదే ప్రశ్నించాం. మీకు చెప్పలేవు కూడా, ఎందుకంటే మేము ప్రభుత్వంలో ఉన్నాం. గోపాల్ కృష్ణ ప్రసాద్ గారిని కూడా చాలా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజున మనం అందరం కూడా ఇందాక చెప్పారు, పెద్దలందరూ చెప్పారు, ఇంకొక 80 రోజుల్లోనూ 90 రోజులు కరెక్ట్గా 100 రోజులకి చంద్రబాబు నాయుడు అనే నేను అనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నానని ఖచ్చితంగా చెబుతారు. అది తథ్యం. ఎందుకంటే ఎన్నికలు జరిగిన తర్వాత పార్లమెంటుతో కలిసి వస్తుంది కాబట్టి 100 అని అంటున్నారు, అందరూ 80 అంటున్నాడు, శ్రావణ్ కుమార్ 100 అంటున్నాడు ఏంటని మీరు అనుకోవచ్చు. పార్లమెంట్ ఎన్నికలతో కలిసి వస్తాయి కాబట్టి ఇతర రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించినవి అన్నీ కూడా ఎన్నికల తేదీ ప్రకటించడం, ఫలితాలు ప్రకటించడానికి కొద్దిగా ఆలస్యం అవుతుంది. అందుకని 20 రోజులు పెంచాను నేను.
అది ఉద్దేశం. ఆయన గారు ముఖ్యమంత్రి అవడం తథ్యం. ఈ రాష్ట్రం ఈ దుర్మార్గుడి పరిపాలన నుంచి బయటపడటం ఖాయం. కాకపోతే దానికి మనం కొన్ని పనులు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. బాబు గారు అవిశ్రాంతంగా ఎక్కడ ఆలస్యం చేయకుండా రోజుకి పెద్ద బహిరంగ సభలు, రోజుకి 2 సభల్లో పాల్గొంటున్నారు. అంటే ప్రతి జిల్లాకి 26 సభల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే చాలా సభలు ఆయన పూర్తి చేశారు. తొనకుండా బెనకుండా అమరావతిని కాపాడారు షరీఫ్ గారు అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర విభజన తర్వాత మీ అందరి త్యాగం వల్ల అమరావతి ప్రజా రాజధాని ఏర్పడింది. దగ్గర దగ్గర 27,619 రైతులు, 33,319 ఎకరాలు, రికార్డు స్థాయిలో ప్రపంచ చరిత్రలో ల్యాండ్ పూలింగ్ విధానం మీద ఒక ప్రభుత్వానికి ఈ విధంగా ఇచ్చిన చరిత్ర ఒక్క అమరావతి రైతాంగాన్ని అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు మీరు డాక్యుమెంట్లు ఇస్తూ ఉంటే నారాయణ గారు, పుల్లారావు గారు, శ్రావణ్ కుమారు వీళ్ళతో పాటు నేను కూడా వచ్చాను. మీ కళ్ళలో నీళ్లు చూడలా, నేను ఆనంద బాష్పాలు చూశాను. ఆ ఆనంద బాష్పాలు చూసిన తర్వాత క్యాబినెట్లో చెప్పాను, కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీ అధికారులకు, మంత్రులకు కూడా చెప్పాను. వాళ్ళు కన్నీళ్లతో కాదు, ఆనంద బాష్పాలతో ఆ డాక్యుమెంట్లు మీ చేతుల్లో తీసుకుంటా ఉంటే మాకు ఒళ్ళు జలదరిచ్చింది. మీ తాత ముత్తాతలు ఎన్నో వందల సంవత్సరాలుగా 2 పంటలు 3 పంటలు పండే ఈ బంగారు భూముల్ని ఈ రాష్ట్ర ప్రజల కోసం మీరు ఇస్తూ ఉంటే మీ కళ్ళలో ఆ రోజు ఆనంద బాష్పాలు చూసాం. కానీ వాళ్ళ కన్నీళ్లు కూడా ఇంకిపోయినాయి. ఈ 1500 రోజుల ప్రభుత్వ దాష్టికానికి మన కన్నీళ్లు కూడా ఇంకిపోయినాయి. ఎన్నో వందల సార్లు మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూసి నేను ఈ ప్రాంతానికి వచ్చేవాడిని. ఆ రోజు ఆ డాక్యుమెంట్లు తీసినప్పుడు నేను కూడా ఉన్నాను. నాకు బాధ్యత ఉందని కొన్ని వందల సార్లు ఈ ప్రాంతానికి, మీ టెంటుల దగ్గరికి, పోలీస్ స్టేషన్ల దగ్గరికి, హాస్పిటల్స్కి మీ మీద జరిగిన దుర్మార్గాలు, దాడులు, మహిళలను కూడా చూడకుండా ఆ దుర్మార్గుడు జగన్ రెడ్డి చేసిన పాపాలన్నీ ఇన్ని కూడా కాదు. సేవ్ ఆంధ్రప్రదేశ్, ఒకే రాజధాని, ఒకే. అవహేళనకు కానివ్వండి, ఇబ్బందులకు కానివ్వండి, ముగింపు పలికే రోజులు చాలా దగ్గరలోకి వచ్చినాయి. ప్రతి సమస్యకి కూడా విరుగుడు అనేది తప్పదు. ఏదో ఒక విరుగుడు కనిపెడతాడు దేవుడు. మనం అందరం దేవుడిని నమ్ముతున్నాం కాబట్టి ఆ ముగింపు అనేది చివరికి వచ్చింది. మీ అందరికీ కూడా జనసేన పార్టీ తరపు నుంచి ఒకటే చెప్పదలుచుకున్న ఈ రోజున, అధికార పార్టీ నాయకుడిని మనం తిట్టడం అంటే అతను మనం తిట్టిన దానికి రెసిప్రోకల్గా తిట్టాను తప్పితే అతన్ని మనం ఊరికి అనలేదు. వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలన్నింటినీ కూడా ప్రతి సభలోనూ కూడా ఉన్నటువంటి నాయకులు ఎండగట్టిన సందర్భాలు మీకు తెలుసు. పదే అవన్నీ చెప్పుకునే కంటే కూడా ఏదైతే జనసేన పార్టీ నాయకుడు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మరి ముఖ్యంగా ఈ రాజధాని కూడా ఏర్పడతాం తథ్యం. ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇందాక వెళ్ళినటువంటి ఉమామేశ్వర గారు చెప్పారు ఏ రకంగా మనల్ని ఇబ్బందులు పెట్టారు అనేది. ఆ ఇబ్బందులు పెట్టిన ప్రతి ఒక్కడూ కూడా ఇబ్బంది ఎదుర్కోక తప్పదు. ఖచ్చితంగా మీకు మాట ఇస్తున్నామే వాళ్ళ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కడిని కూడా ఇబ్బంది అంటే ఈ రకంగా ఉంటుంది అనే విధంగా వాళ్ళందరూ కూడా చూపిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మహిళా మతలందరికీ కూడా ఈ రోజున ఏ రకంగా మనమైతే సభలు పెట్టుకున్నామో ఇంతకంటే ఘనంగా సభలు పెట్టి ప్రభుత్వం తరపున మీ అందరికీ కూడా సన్మానాలు జరిగే విధంగా కూడా
ఒక చర్య ఉంటుందని కూడా నేను చెప్తూ మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాను. ఎందుకంటే అతి త్వరలోనే మనం అనుకున్నటువంటి కోరిక నెరవేరుతుంది కాబట్టి ముందుగానే మీ అందరికి కూడా ఎందుకంటే బెస్ట్ ఆఫ్ లక్ అంటే మీ అందరికి కూడా ముందుగానే బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ శుభాకాంక్షలు చెప్తూ మరొకసారి మీ యొక్క పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది అని చెప్పి ఆనాడు స్వతంత్ర పోరాటం అయితే ఏ రకంగా గుర్తుపెట్టుకున్నామో మళ్ళా మన పిల్లలు మన మనమళ్ళు ఫలానా రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో రాజధానిని ఒక వ్యక్తి వచ్చి నాశనం చేయబోతుంటే ఈ ప్రాంతంలో వాళ్ళు పోరాటాలు చేశారంట. పోరాటం ఫలితంగా ఇక్కడ రాజధాని ఏర్పడింది అనే ఒక మహానగరాన్ని నిర్మించుకుని దాన్ని మళ్ళా ఒక చరిత్ర రూపంగా చరిత్ర పుస్తకాలు రాసే విధంగా చేసినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి చేసిన సదస్సులో ఈ సమావేశాల్లో మీ అందరినీ కలుసుకోవటం ఒక ఆత్మీయ బంధువులుగా మీ అందరినీ కలుసుకోవటం నాకు ఆనందం ఇచ్చిందని సందర్భంగా మనం చేస్తున్నా. దేవుడు నాకు అవకాశం ఇచ్చారు. నాకు ఎటువంటి రాజకీయ కుటుంబం కాదు, అలాగని ధనిక వర్గం కాదు. అన్నగారి మీద అభిమానంతో ఆనాడు 1982 నుండి రాజకీయాల్లో ఉంటూ మొత్తం నా సమయాన్ని నా జీవితాన్ని ఒక మాటలో చెప్పాలి, నా జీవితాన్ని తెలుగుదేశం పార్టీ కోసం అంకితం చేశా. ఆ రకంగా అంకితం చేసినందుకు చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో పదవులు ఇచ్చి గౌరవించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు, ఆ తర్వాత చైర్మన్ ఇచ్చారు. అసలు శాసన మండలి అంటే ఎవరికి గుర్తుండే మండలి కాదు. ఇప్పుడు కూడా శాసనసభలోనే అన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి. శాసన మండలిని ఎవరు పట్టించుకోరు, అందులో జరుగుతున్న తీర్మానాలు కూడా ఎవరు కూడా చూడరు. కానీ దేవుడు చిత్తం ఏంటో నాకు తెలియదు. నేను అవటం అయిన 6 మాసాలకే జగన్ ప్రభుత్వం రావటం, అప్పుడు శాసన మండలి కీలక పాత్ర పోషించే పరిస్థితి వచ్చిందనే విషయాన్ని కూడా ఇస్తున్నప్పుడు మనం చేస్తున్నాం. చరిత్రలో ఇప్పటి వరకు శాసన మండలిలో అటువంటి అవకాశం ఎవరికి రాలే. ఆ అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. ఇప్పుడైతే అమరావతి బిల్లు, 3 రాజధానుల బిల్లు తీసుకొచ్చారో, ఆ బిల్లు తెచ్చుకున్నప్పుడు మరి నేను తెలుగుదేశం పార్టీ వాడని తెలిసి నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అనేక రకాలుగా ప్రలోభ పెట్టారు. నేను ఒకటే చెప్పాను, నేను ముస్లింని, ఇస్లాంలో ధర్మాన్ని అనుసరించి జీవితం గడిపేవాడిని. మా ఇస్లాంలో నమ్మిన వారిని మోసం చేయమని ఎక్కడ చెప్పలేదు. అదే కాకుండా ఒక పదవిని అడ్డం పెట్టుకుని దాన్ని అవకాశంగా మార్చుకుని డబ్బులు గడించే పరిస్థితి ఇస్లాంలో ఎక్కడ ప్రబోధించలేదు. కాబట్టి మీరు నా డబ్బులు జోలికి రావద్దు, డబ్బులు తీయవద్దు, మీరు నాతో మాట్లాడొద్దని చెప్పాం.